మీరు నా ఇంటర్వ్యూలోనే ఒక మాట చెప్పారు ఏంటంటే, అదే నేను thumbnail కూడా పెట్టా. సురేఖ్ గారు చూసి ఎలా ఫీల్ అవుతారు అని చెప్పి నా వైఫ్ భయపడుతుందండి అని చెప్పారు మీరు. నిజంగా ఆ సీన్స్ చూసిన తర్వాత సురేఖ గారు మీతో వాట్ షీ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ వాట్ షీ షేర్డ్ విత్ యూ అండి, ఆ ఎమోషనల్ సీన్స్ అబౌట్ ద హోల్ ఫిల్మ్? అప్పటికే నేను నేను తిరుపతిలో ఉన్నానండి. సినిమా ప్రీమియర్స్ పడినప్పుడు నేను తిరుపతిలో ఉన్నానండి. మా గురువు గారు సుకుమార్ గారు వెళ్ళిపోయారండి అక్కడికి, చరణ్ గారి దగ్గరికి. సురేఖ గారు అయితే సుక్కు సార్ని పట్టుకొని, చరణ్ గారిని పట్టుకొని ఏం సినిమా తీసావు అని ఊగిపోయారంటండి. ఒక 1 అవర్ వదలలేదంటండి చరణ్ సార్ని పట్టుకొని. నాకేమో సుష్మిత గారు కాల్ చేశారండి, ఆమె ఏడుస్తూ కాల్ చేశారండి. ఏడు చేస్తుంటే, మేడం నేను ఫ్లైట్లో ఉన్నా, ఫ్లైట్ టేకప్ అవుతుంది, నేను తర్వాత చేస్తానని. వెంటనే నేను అప్పుడు 11:30 అయిందండి, నేను తిరుపతి నుంచి రాబోతులకి హైదరాబాద్. మేడం దగ్గరికి వెళ్ళాను, చాలా మంచి ఇలాంటి సినిమా తీసావు, చాలా థ్యాంక్ యూ అని చాలా బాగా చెప్పారండి. ఫెంటాస్టిక్. అయితే ఇందులో లాస్ట్ ఎప్రిసియేషన్, లాస్ట్ స్ట్రోక్ ఆఫ్ ఎప్రిసియేషన్ ఏంటంటే, అంటే ఇది ఎప్పుడో ఎక్కడో జరుగుతుంది స్క్రిప్ట్ పరంగా, కానీ మీరు పెద్ద క్యారెక్టర్కి రామ్ చరణ్ గారికి మధ్యలో ఉన్న గీతని చెరిపేసి రెండు ఒకటి చేశారండి. దట్ ఈజ్ యువర్ అచీవ్మెంట్ ఇన్ దిస్ ఫిల్మ్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ నాగేంద్ర కుమార్ గారు, థ్యాంక్ యూ అందరికీ, మీడియా వారందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రేక్షకులందరికీ మరొకసారి. సో సౌత్ ఇండియాస్ #1 గ్రాసర్ ఆఫ్ 2026గా పెద్ద నిలిపినందుకు మరొకసారి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అండ్ టీం అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ పెద్ద టీం అందరికీ. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. దిస్ ఇస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సినిమాని చూడని వాళ్ళు వెళ్ళండి, చూడండి, ఇంకా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఇవాళ అనంత్ శ్రీరామ్ గారు మాత్రం ఫుల్ ఫైర్లో ఉన్నారు. యా, థ్యాంక్ యూ సో మచ్.